ఫోన్ చేసింది శారదాదేవినే కదా? చెప్పు. అవును, ఆవిడే. మాట్లాడు. కానీ ఇక్కడ ఏం జరిగిందో చెప్పావు. మాట్లాడు. ఏ స్పీకర్లో పెట్టు. ఏ దుర్గా, వెళ్ళిన పని ఏమైంది? సక్సెస్ మేడం. ఆ క్రాంతి 10 కోట్లు ఇచ్చేసిందా? ఇచ్చింది మేడం. మరి అలాంటప్పుడు రౌడీ వెధవులు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? దెబ్బలు తిని పారిపోతే ఇక ఇప్పుడు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తారు? ఏమో మేడం, అయినా వాళ్ళ అవసరం ఏమీ పడలేదు. చెప్పిన టైంకి చెప్పిన చోటుకొచ్చి 10 కోట్లు ఇచ్చింది. నా దగ్గరున్న ఆధారాలు తీసుకుని థ్యాంక్స్ అని కూడా చెప్పి వెళ్ళిపోయింది మేడం. అవునా? ఓకే, ఆ డబ్బు తీసుకుని నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేసే. అలాగే మేడం, హాఫ్ అన్ అవర్లో మీ ముందుంటాను. ఓకే. పద. ఆ ఖాళీగాడు ఎక్కడుంటాడో చూపుతూ గాని. ఏ లొకేషన్ ఇదే కదా? అవును. మేము చెప్పింది గుర్తుంది కదా? వాడికి ఎలాంటి అనుమానం రాకుండా వాడు చేసిన బండి వాడి నోటితోనే చెప్పించాలి. ఇది ఖాళీ బ్యాగ్. ఇందులో డబ్బున్నట్టు మోసుకుంటూ లోపలికి వెళ్ళు. వెనక వీడియో తీసుకుంటూ మేము వస్తాం. వాడికి డౌట్ వచ్చేలాగా నువ్వేమైనా యాడ్ చేసావో స్పాట్లో ఇద్దరు పోతారు. ఏమండి, మీరు వీడియో తీయండి. దుర్గా, దుర్గా, తెచ్చేసావా? ఏంటి అంత భారంగా మోస్తున్నావు? ఆ బ్యాగ్ నిండా డబ్బులే. చాలా బరువున్నట్టుందన్నా. చేతి చూడండి. ఏంటి బ్యాగ్ వెనక్కి తీసుకుంటున్నావు? ఏ ఆ డబ్బు నేను చూడకూడదా? అయినా ఇంత డబ్బు నా కారణంగానే ఆ శారదా మేడంకి వచ్చింది. అప్పుడు నన్ను పిలవబట్టి పూజ చేతిలో దెబ్బతిని స్పృహ తప్పిపోయిన ఆ గిరిగాణ్ణి నన్ను చంపేయమని పురమాయించబట్టి మేడం నువ్వు కలిసి ఆ క్రాంతి వాళ్ళని బెదిరించి 10 కోట్లు కొట్టేశారు కదా? ఇదిగో ఓ పంచేద్దామా? మేడంకిస్తే మనకేమిస్తుంది? నీకో 100, నాకో 50. ఈ 10 కోట్లు పట్టుకొని మనం జంపైపోయి సెటిల్ అయిపోతే మేడం చంపేస్తుంది. గిరిగాన్ని చంపించడం కోసమే నా అవసరం తీసుకుంది. ఆవిడేంటి నన్ను చంపేది? కరెక్ట్గా చెప్పావురా. హే, నువ్వా? నువ్వు ఇదేంటిది? లేకపోతే మీ మొహాలకి కోట్లు ఇస్తారా? ఏంటే నువ్వు వీళ్ళని తీసుకుని నన్ను పట్టించడానికి వచ్చావా? మరేం చేయమంటావు? పీక మీద కత్తి పెట్టారు, తప్పకొచ్చానన్నా. నువ్వు చెప్పిందంతా వీడియో రికార్డ్ కూడా అయింది. ఓహో, నేను మర్డర్ చేశానన్న విషయం నా నోటితోనే చెప్పించి సాక్ష్యంగా వీడియో తీసుకున్నారా? నేను మర్డర్ చేశాననే విషయం మీరు నమ్మించలేరు. రేయ్, ఆ ఫోన్ లాక్కోరా. రే ఆగ్రా, నేనే లాక్కుంటా.
కొట్టదు కొట్టదు. చేయించగలను. కానీ నువ్వు ఆ హత్య కావాలని చేయలేదు. శారదాదేవి చెప్తే చేశావు. అవునా కాదా? అవునమ్మా, ఆవిడ చెప్తే ఏదో డబ్బుల కోసమే చేశాను అంతే. నాకు గిరి మీద కోపం ఎందుకుంటుందమ్మా? ఈ విషయాన్ని నువ్వు ఎక్కడ చెప్పమంటే అక్కడ చెప్పాలి. ఏంటి? హా, చెప్తాను మేడం, చెప్తాను. రా. హ్మ్. అదిగో క్రాంతి, పోనీ పోనీ ఫాస్ట్ పోనీ. ఏమండి, పోలీసులండి. పదండి ఫాస్ట్గా. ఆగండి. ఎరి వీళ్ళు. క్రాంతి, ఇందాక దుర్గ ఒక్కదే ఉంది కాబట్టి వాళ్ళకి దొరకదు అన్నాను. ఇప్పుడు హత్య చేసిన వీడు కూడా ఏదైనా పోలీసులతో మేనేజ్ చేస్తే నేను అరెస్ట్ అవుతాను. పూజ బలైపోతుందండి. ఇంటికి వెళ్ళి ఆ శారదాదేవి ముందే నిలబెట్టి అందరి ముందు వాళ్ళతోనే నిజం చెప్పించాలి. అదిగో క్రాంతి, బండి అడ్డం పెట్టు, బండి అడ్డం పెట్టు. ఏయ్ క్రాంతి, దిగవే, దిగండి, దిగవే, దిగు. కర్పూరం, నేను చెప్పేది విను. మీ గిరి ఎలా చనిపోయాడో, ఎవరు చంపారో ఇదిగో వాళ్ళిద్దరికీ తెలుసు. నిజాన్ని అందరి ముందు బయట పెట్టడానికి మేము ఇంటికి వెళ్తున్నాం. కాకమ్మ కథలు చెప్పొద్దు నాకు. నా కొడుకును నువ్వే చంపావు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేయకుండా పారిపోయావు. నా కొడుకును చంపిన నిన్ను ఇక్కడే చంపి బ్యాలెన్స్ చేస్తాను. చెప్తే అర్థం కావట్లేదా నీకు? మేడం 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 రే, పారిపోతున్నారా? పద కార్తీ, త్వరగా త్వరగా పో.
ఎస్ఐ గారు, ఆ క్రాంతి కనబడింది. అది ఇంటికి వెళ్తోంది. మీరు అర్జెంట్గా రండి. ఓకే మేడం, పూజ వాళ్ళ ఇంటికి పోనీ. గిరి విషయంలో జరిగిన దానికి పూజకి క్రాంతికి ఏ సంబంధం లేదని కళ్యాణ్ సాక్ష్యాధారాలతో వస్తానన్నాడు. అవునక్క, ఇంకా రాలేదేంటి? పోనీలే, దీంతోనైనా నిజమేంటో బయటపడుతుంది. పోలీసులకి అసలు దొంగ దొరుకుతుంది, పూజ పెళ్ళైపోతుంది. ఏంటే, నిన్ను కాపాడటం కోసం నీ చెల్లెలు పోలీసులకి దొరకకుండా సాక్ష్యాల కోసం వెళ్ళిందా? అదా సాక్ష్యాలు తీసుకొచ్చి అసలు దొంగ నేనేనని బయట పెడితే నా కొడుకు నన్ను అసహించుకుంటాడు. నో, అలా జరగడానికి వీల్లేదు. ఆ క్రాంతి కళ్యాణ్ సాక్ష్యాలు తీసుకుని ఇక్కడికొచ్చేలోపే హత్య చేసింది నువ్వేనని అందరినీ నమ్మించి నా కొడుకుతో నిన్ను చీ కొట్టించి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పంతులు గారు, మంత్రాలు ఆపండి. కిరణ్, పేటల మీద నుంచి లేచిరా. అమ్మా, ఒక హంతకురాల్ని పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నీకు లేదు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మా పూజ హంతకురాలేంటి? హత్య చేసింది క్రాంతి, అందుకే కదా పారిపోయింది. కాదు, మీ పూజని కాపాడడం కోసం తనే నేరం చేసిందన్నట్టుగా పోలీసుల్ని నమ్మించి పారిపోయింది. అసలు హంతకురాలు ఈ పూజ. కాదు అని చెప్పమానండి. నువ్వు గిరిని చంపలేదా? అమ్మా, ఏమైంది నీకు? పూజ హత్య చేయడం ఏంటి? తను ఎలాంటిదో నీకు తెలీదా? తను చాలా మంచి పిల్లనే నువ్వు ప్రేమించావు. అందుకే నేను కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. కానీ దీని దుర్మార్గం ఏంటో ఇప్పుడే నా ఫోన్కి ఒక వీడియో వచ్చింది. ఇది ఎంత దుర్మార్గురాలో ఆ వీడియో చూస్తే నీకు తెలుస్తుంది. కావాలంటే మీరు చూడండి ఈ వీడియో. ఏంటి ఇది? నువ్వు గిరిని చంపావా? కళ్ళ ముందు ఆధారాలు కనిపిస్తుంటే ఇంకా చంపావా అని అడుగుతారేంటండి? ఇలాంటి హంతకురాలు మా ఇంటి కోడలైతే నా కొడుకు జీవితం ఏమవుతుంది? మా ఇంటి పరువు ఏమవుతుంది? పూజ, నేను జరిగింది మొత్తం చెప్పేస్తాను. ఏమని చెప్తావు?
ఆ వీడియో అబద్ధం అని చెప్తావా? అందులో ఉంది నేను కాదు, మార్ఫింగ్ చేశారని చెప్తావా? పూజ, నువ్వు మంచిదానివనుకున్నాను, కానీ నువ్వు ఇంత కిరాతకురాలివని తెలిసిన తర్వాత నిన్ను ప్రేమించినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. లైఫ్లో నీ మొహం చూడను. ఆగు కిరణ్. నిజానిజాలు తెలుసుకోకుండా మా పూజ మీద నిందలు వేయద్దు. క్రాంతి, ఏంటనే చాలు. పూజ గిరిని హత్య చేస్తూ ఉన్న వీడియో మా అమ్మ దగ్గర ఉంది. అది నిజమా? పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయిన నువ్వు చెప్పేది నిజమా? మీ అమ్మగారు చూపించిన వీడియో నిజమో కాదో గిరిని చంపిన కుట్రలో అసలు సూత్రధారెవరో వీళ్లే చెప్తారు. రండి ఎస్ఐ గారు, రండి. ఇదిగో ఇది ఇక్కడే ఉంది. పారిపోకుండా దీన్ని వెంటనే అరెస్ట్ చేయండి. ఒక నిమిషం ఎస్ఐ గారు. నేను గాని పూజ గాని ఎలాంటి తప్పు చేయలేదు. గిరి చచ్చిపోవటం అనేది మాత్రం నిజం. ఏంటి, మా గిరి చచ్చిపోయాడా? అవును కర్పూరం గారు. తనని చంపిందెవరో, చంపించిందెవరో మొత్తం వీళ్ళు చెప్తారు. చెప్పరా, చెప్పరా. చెప్పరా. చెప్పు. పూజ దగ్గర డబ్బుల కోసం గిరి బ్లాక్మెయిల్ చేశాడు. ఆ గొడవలో తను అనుకోకుండా నెట్టడంతో గిరి తలకు దెబ్బ తగిలింది. స్పృహ కోల్పోయాడు. దాంతో పూజ గిరి చనిపోయాడు అనుకుంది. గిరి చనిపోయాడు అన్న నిజాన్ని తెలుసుకున్న ఈ శారదాదేవి తన స్వార్థం కోసం ఈ హత్య చేయించింది.